నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మన భారతదేశంలో డాక్టర్లు ఎందుకున్నారు? ప్రజలకు ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి, వాళ్ళ ప్రాణాలకు ఏదన్నా ముప్పు ఉంటే వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి. పోలీసులు ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి. లాయర్లు ఎందుకున్నారు? ప్రజలకి ఒకవేళ లీగల్గా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి. మరి అలాంటిది నా లైఫ్కి, సొసైటీలో నా స్టేటస్కి, అలానే నా సేఫ్టీకి సంబంధించిన ఒక సమస్య ఉంది అని ఒకళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేయాలో అలా చేయకుండా ఆ పర్సన్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తే జరగకూడదని జరుగుతుంది. ఇలాంటిదే ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్. ఏంటి అని అనుకుంటున్నారా? దట్ ఈస్ ద 2 ఫింగర్ టెస్ట్. ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది ఒక మహిళ యొక్క డిగ్నిటీకి ఒక డిస్రెస్పెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంతకీ అసలు ఈ 2 ఫింగర్ టెస్ట్ అంటే ఏంటి, మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, సుప్రీంకోర్టు ఈ అంశం గురించి ఏమని చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ ఈ అంశం గురించి ఏమని చెప్పింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు మనం ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ దిస్ 2 ఫింగర్ టెస్ట్ అంటే, రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ సెడ్ that those found indulging in the practice of the 2 finger test on alleged rape victims will be declared guilty of misconduct. డాక్టర్లు, పోలీసులు, లాయర్లు ఇప్పటికీ కూడా ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది జరిగే విధంగా వాళ్ళు పని చేస్తున్నారు. రిమెంబర్, 2 ఫింగర్ టెస్ట్ ఈస్ బ్యాన్. 2013వ సంవత్సరంలోనే సుప్రీంకోర్టు చెప్పింది ఇంకా 2 ఫింగర్ టెస్ట్ని పర్ఫామ్ చేయకండి అని. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2014వ సంవత్సరంలో దానికి సంబంధించి గైడ్లైన్స్ని జారీ చేసింది, 2 ఫింగర్ టెస్ట్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అని. అయినా సరే మనం ఎన్నిసార్లు చెప్పినా వినం కదా. ఇన్ ద సేమ్ వే పాపం కొంతమంది ఏమనాలో తెలియదు కానీ వాళ్ళని, బట్ వాళ్ళు ఇప్పటికీ అదే టెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాట్స్ వై సుప్రీంకోర్టుకి సంబంధించిన జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, అలానే జస్టిస్ హీమా కోహ్లీ గారు బాగా సీరియస్ అయ్యి, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, మీకు చెవులు వినిపించట్లేదా, 2 ఫింగర్ టెస్ట్ అనేది ఇప్పటి నుంచి మీరు చేస్తే 2 ఫింగర్ టెస్ట్ సంగతి దేవుడు అడగండి, మీరు జైల్లో అయితే ఖచ్చితంగా కూర్చుంటారు అని చెప్పారు. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. సో డాక్టర్లు ఇప్పటి నుంచి 2 ఫింగర్ టెస్ట్ చేయడానికి వీలు లేదు. లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇన్ అడ్వాన్స్. ఈ వీడియో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, సో ప్లీజ్ మేక్ షూర్, ఒకవేళ మీరు వీక్ హార్టెడ్ పర్సన్ అయితే జస్ట్ గెట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వాచ్ ద వీడియో. ఇంతకీ అసలు ఈ 2 ఫింగర్ టెస్ట్ అంటే ఏంటి? ఎందుకంటే చాలామందికి అసలు సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అనేది సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఈ 2 ఫింగర్ టెస్ట్, దిస్ ఈజ్ వెరీ డెరోగేటరీ, దిస్ ఈజ్ అ ఇర్రేషనల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు విమెన్స్ డిగ్నిటీ. ఇంతకీ ఆ 2 ఫింగర్ టెస్ట్ ఏంటంటే, ద 2 ఫింగర్ టెస్ట్ ఈజ్ అన్ ఇన్వేజివ్, అన్సైంటిఫిక్ అండ్ రిగ్రెసివ్ ప్రాక్టీస్. అంటే అసలు సూపర్ స్టిషన్ అనేది మనం ఎంత రిగ్రెసివ్గా అనుకుంటామో దానికన్నా రిగ్రెసివ్ ఇది. అసలు దానికి ఒక లాజిక్ లేదు, ఒక సైంటిఫిక్ రేషనాలిటీ లేదు. వేర్ 2 fingers are inserted in the vagina to assess laxity of vaginal muscles and examine the hymen. ఈ పాయింట్ ఏదైతే ఉందో, 2 ఫింగర్ టెస్ట్ అనేది ఏ డాక్టర్ తీసుకొచ్చి పెట్టారో తెలియదు కానీ, ఆ సన్యాసి ఎవరో తెలియదు కానీ, ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఒక పర్సన్కి ఆల్రెడీ రేప్ అయితే, ఒక పర్సన్ మీద ఆల్రెడీ సెక్షువల్ అసాల్ట్ అయితే, ఆ పర్సన్ ఇంతకు ముందు ఎప్పుడైనా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేశారా, వాళ్ళు ఇంతకుముందు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ వెజినాలు 2 ఫింగర్స్ని ఇన్సర్ట్ చేస్తారు. అండ్ జస్ట్ ఇమాజిన్ హౌ డెరగేటరీ ఇట్ ఈస్, జస్ట్ ఇమాజిన్ హౌ రిగ్రెసివ్ ఇట్ ఈస్. ఆల్రెడీ ఒక పర్సన్ రేప్ అయి సఫర్ అవుతుంటే మీరు ఆ పర్సన్ని మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు, అండ్ ఇట్ ఈస్ నో లెసర్ దాన్ రేప్ అగైన్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలాసార్లు అసలు ఆ పర్సన్ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవట్లేదు. ఈ 2 ఫింగర్ టెస్ట్ని పర్వెజైనం ఎగ్జామినేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కండక్టెడ్ ఆన్ alleged victims of sexual assault and rape to determine whether they are habituated to sexual intercourse. ఈ 2 ఫింగర్ టెస్ట్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే, ద టెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ ఎ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ కెనాట్ బి రేప్డ్. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఈ 2 ఫింగర్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారంట, ఎవరైతే సెక్షువల్గా ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే సెక్షువల్ ఇంటర్ కోర్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని రేప్ చేయలేరంట. ఎవరో ఆ మహానుభావులు ఈ విషయం చెప్పింది కానీ కామన్ సెన్స్ అనేది లేకుండా పోయింది. జస్ట్ ఇమాజిన్, ఒక ప్రాస్టిట్యూట్ ఉన్నారు, అండ్ తనకి ప్రాస్టిట్యూట్ అనేది ఒక ప్రొఫెషన్. తను ఆ ప్రొఫెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ షీ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్. మరి అలాంటప్పుడు ఆ పర్సన్ని రేప్ చేయకూడదని అక్కడ రాసుందా? ఆ పర్సన్ కూడా రేప్ జరగచ్చు కదా, ఈవెన్ షీ కెన్ ఆల్సో బి సెక్షువల్ అసాల్టెడ్ కదా. మరి అలాంటప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు? అలానే మన భారతదేశంలో మగవాళ్ళ మైండ్ సెట్, మృగాల మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే, చిన్న పెద్ద తేడా అని లేదు, కనిపిస్తే చాలు
సో 80 ఏళ్ళ ముసలావినైనా రేప్ చేస్తారు. అలాంటప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ ద టైంలో ఎస్పెషల్లీ వాళ్ళకి పిల్లలు ఉండుంటే సెక్షువల్ యాక్టివ్గా ఉంటారు కదా వాళ్ళు. అలాంటప్పుడు 2 ఫింగర్ టెస్ట్ ఎలా చేస్తారు? ఎందుకంటే 2 ఫింగర్ టెస్ట్ ఏం చేస్తుంది, ఆ వెజైనా దగ్గర ఏవైతే మజిల్స్ ఉన్నాయో వాటి యొక్క లాక్సిటీని టెస్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న మజిల్స్ లూజ్గా ఉన్నాయా టైట్గా ఉన్నాయా అని. ఒకవేళ ఆ మజిల్స్ లూజ్గా ఉంటే వాళ్ళు ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారు అని. సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అసలు రేప్ జరిగే అవకాశం లేదని. రిమెంబర్, రేప్ అనేది కన్సెంట్ దానికి సంబంధించింది. సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేదా సెక్షువల్ యాక్టివ్ అనేది ఆ పర్సన్ యొక్క వాలంటరీ కన్సెంట్తో జరిగింది. అంటే ఇఫ్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇట్స్ ఫైన్, అండ్ ఇఫ్ ఇట్స్ ఎ నో దెన్ నో వన్ హ్యాస్ ద రైట్ టు ఓవర్ రైడ్ ఇట్. సో పాపం మహానుభావులు ఈ విషయం తెలియని వాళ్ళు ఇన్ని రోజులు కూడా ఆ 2 ఫింగర్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న పీపుల్ అసలు రేప్ జరిగే ఛాన్సే లేదని. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రాస్టిట్యూషన్ కేసులో కానీ లేదా ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చు. అండ్ రిమెంబర్, ఇట్స్ ఆల్ అప్ టు ద ఉమెన్స్ డిగ్నిటీ, ఇట్స్ హర్ చాయిస్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21లో ఈవెన్ దో ఇన్ జనరల్గా అది రైట్ టు లైఫ్ అని చెప్పినా కూడా దాంట్లో 3 బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి రైట్ టు చాయిస్, వాళ్ళు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. అండ్ సెకండ్, రైట్ టు ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఒకవేళ ఏదైనా అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. అండ్ థర్డ్ది బాడీలీ అటానమీ, పురుషులకి వాళ్ళ బాడీ ఎంత ఇంపార్టెంటో ఫీమేల్కి కూడా వాళ్ళ బాడీ అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు రీసెంట్గా విరాట్ కోహ్లీ యొక్క రైట్ టు ప్రైవసీ అంశం గురించి చర్చించుకునే ఉండుంటారు లేదా తెలుసుకునే ఉండుంటారు. తన హోటల్ రూమ్లోకి ఎవరైతే సర్వీస్ చేయడానికి వచ్చారో, రూమ్ సర్వీస్ చేయడానికి వచ్చారో వాళ్ళు తన థింగ్స్ అన్నీ ఫోటో వీడియోస్ తీసేసి ఆన్లైన్లో పెట్టేశారు. ఒక ఫోటో వీడియో జస్ట్ తీసినందుకే రైట్ టు ప్రైవసీని అంత రచ్చ చేస్తే మరి ఆల్రెడీ ఒక పర్సన్ ట్రామాలో ఉన్నప్పుడు ఒక విక్టిమ్ని మీరు అలా ట్రీట్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఈ 2 ఫింగర్ టెస్ట్కి ఎందుకంత క్రిటిసిజం అంటే ఆబ్వియస్లీ అసలు పాయింటే లేదు. అంత రిగ్రెసివ్గా ఎవరు ఆలోచిస్తారు? ద 2 ఫింగర్ టెస్ట్ హ్యాస్ నో సైంటిఫిక్ బేసిస్. అసలు దాన్ని ఎందుకు చేస్తాననేది ఒక సైంటిఫిక్ బేసిస్ లేదు దానికి. అండ్ నైదర్ ప్రూవ్స్ నార్ డిస్ప్రూవ్స్ ఎలిగేషన్స్ ఆఫ్ రేప్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పోనీ ఆ 2 ఫింగర్ టెస్ట్ చేస్తే నిజంగానే రేప్ జరిగిందా జరగలేదా అని తెలుస్తుందా అంటే లేదు. ఓన్లీ తెలిసే విషయం ఏంటంటే ఆ పర్సన్ అంతకుముందు సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. అంటే ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు సెక్షువల్గా యాక్టివ్గా ఉంటే ఇప్పుడు రేప్ జరిగే అవకాశం లేదని. ఏమన్నా సెన్స్ ఉందా అసలు? ఇట్ ఇన్స్టెడ్ రీవిక్టిమైజెస్ అండ్ రీట్రామటైజెస్ విమెన్ హూ మే హ్యావ్ బీన్ సెక్షువల్లీ అసాల్టెడ్ అండ్ ఈజ్ అన్ అఫ్రంట్ టు దర్ డిగ్నిటీ. ఆబ్వియస్గా వాళ్ళ యొక్క గౌరవానికి అది భంగం కలిగిస్తుంది. లేకపోతే ఆల్రెడీ ఒక పర్సన్ సఫర్ అయి ఉన్నారు, ఆ ట్రామాలో ఉన్నారు, రేప్ జరిగిందా లేదని తెలుసుకోవడానికి మీరు మళ్ళీ 2 ఫింగర్స్ ఇన్సర్ట్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ద సినారియో ఆఫ్ దట్ విమెన్. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చిత్రపటం గమనించినట్టయితే అక్కడ ఏమని రాస్తుంది, నాట్ అన్ ఆబ్జెక్ట్. మహిళలు వస్తువులు కాదు, దే ఆర్ ద ఫోర్స్ ఆఫ్ ద నేచర్. వాళ్ళ కన్సెంట్ లేకుండా మనం ఏ పని చేయడానికి లేదు. రిమెంబర్, ఏ పని కూడా చేయడానికి లేదు. అండ్ ఈవెన్ దిస్ 2 ఫింగర్ టెస్ట్ కమ్స్ ఇన్ టు దట్. అండ్ ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి సెక్షన్ 375 విచ్ డీల్స్ విత్ రేప్ అదేమని చెప్తుందంటే వెదర్ ఎ ఉమెన్ ఈస్ హ్యాబిచ్యుయేటెడ్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ హ్యాబిచ్యువల్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈజ్ irrelevant for the purposes of determining whether the ingredients of section 375 of the IPC are present in a particular case. అంటే ఒక పర్సన్ రేప్ జరిగిందని కానీ లేదా సెక్షువల్ అసాల్ట్ జరిగింది కానీ అని కంప్లైంట్ ఇస్తే ఆ ఇన్వెస్టిగేటింగ్ ప్రొసీజర్లో అసలు ఆ పర్సన్ ఇంతకుముందు సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేశారా లేదు అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అసలు అవన్నీ ఇర్రెలవెంట్. రేప్ జరిగిందా లేదా అని తెలుసుకోవడం ఈజ్ ద ఓన్లీ పాయింట్. అంతకుముందు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారా లేదు ఇంకే విధంగా ఎవరితోనైనా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశారా ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకవేళ 2 ఫింగర్ టెస్ట్ జరిగిందనుకోండి, 2 ఫింగర్ టెస్ట్లో వాళ్ళకి ఆల్రెడీ ఆ పర్సన్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారని తెలిసిందనుకోండి, ఏదైతే విక్టిమ్ చెప్పిందో అదంతా కూడా నలిఫై అయిపోతుంది. ఎవరు దాన్ని బిలీవ్ చేయరు ఆ టెస్టిమోనీని. అండ్ దాట్స్ హౌ దిస్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ టిల్ నౌ. మరి ఆబ్వియస్లీ ఇంత రిగ్రెసివ్ అప్రోచ్ని ఇంత అన్సైంటిఫిక్ అప్రోచ్ని మనం ఎప్పుడు కూడా ఫాలో చేయకూడదు. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ నౌ, ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. 2013 నుంచే సుప్రీంకోర్టు చెప్తోంది దీన్ని ఆపండి, మీరు మనుషులైనా ఆపండి దీన్ని, ఇట్స్ సో రిగ్రెసివ్ అని. అయినా డాక్టర్స్ ఇంకా చేస్తూనే ఉన్నారు, పోలీసులు లాయర్లు వాటికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీలో ఎవరైనా డాక్టర్ లాయర్ పోలీస్ ఉంటే ప్లీజ్ డూ రిమెంబర్ దట్ 2 ఫింగర్ టెస్ట్ ఈజ్ ఎ క్రైమ్. ఒకవేళ మీరు చేస్తే కనుక రిమెంబర్ యూ విల్ బీ ఇన్ జైల్ ఫర్ షూర్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వార్న్ దెమ్. నౌ వాట్స్ ద వే ఫార్వర్డ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. The Supreme Court also ordered workshops to be held to communicate the appropriate procedure to determine sexual assault and rape. అంటే ఒక పర్సన్ ఒకవేళ రేప్ విక్టిమ్ అయినా లేదా తన మీద సెక్షువల్ అసాల్ట్ జరిగినా సరే
దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది అందరికీ తెలిసేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా దాంట్లో ఉండకూడదు. అలానే కరిక్యులం ఇన్ మెడికల్ స్కూల్స్, అంటే ఎవరైతే డాక్టర్స్కి నేర్పిస్తున్నారో దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఆల్సో డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు రివ్యూ ద కరిక్యులం ఇన్ మెడికల్ స్కూల్స్ సో ఎన్ష్యూర్ ద ప్రాక్టీస్ ఇస్ నో లాంగర్ యూస్డ్. లేదంటే మీరు ఒకవేళ ఎవరైతే డాక్టర్స్ అవుతున్నారో, ఎంబీబీఎస్ చదువుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు 2 ఫింగర్ టెస్ట్ అని నేర్పించారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అదే ట్రై చేయడం మొదలు పెడతారు వన్స్ దే బికమ్ ద డాక్టర్స్. అందుకని ఆ ప్రాక్టీస్ అనేది ఉండకూడదు. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ బయట జనాలు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందుకోసం వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఎవరైతే ఫ్యూచర్ డాక్టర్స్ కాబోతున్నారో వాళ్ళకి ఇది లేదు అండ్ ఆ కరికులంలో దాన్ని తీసేయాలి. ఈ టాపిక్ ఇంత గ్రేవ్గా ఉంది కదా, ఇంత భయంకరంగా ఉంది కదా, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. మనం అసలు మహిళ యొక్క హక్కుల్ని సరిగ్గా పట్టించుకోవడమే మానేసాం. ఎందుకంటారా? లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. గడిచిన నెల అక్టోబర్లో అలహాబాద్ హైకోర్టు, అంటే అలహాబాద్ అంటే ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఆ అలహాబాద్ హైకోర్టు అలానే బాంబే హైకోర్టు మహారాష్ట్రకి సంబంధించిన హైకోర్టు, ఈ రెండు కూడా సేమ్ కాంటెక్స్లో ఒక తీర్పునిచ్చాయి. ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అలహాబాద్ హైకోర్టు హ్యాడ్ సెడ్, ఒక రేప్ చేసిన పర్సన్కి బెయిల్ ఇచ్చి ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ని పెళ్లి చేసుకోమని చెప్పారు. జస్ట్ ఇమాజిన్, ఆ పర్సన్కి కన్సెంట్ లేకుండా ఆ పర్సన్ రేప్ చేశారు. అలాంటి పర్సన్తో ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలంట. ఆ పర్సన్ పెళ్ళైన తర్వాత ఇంకోళ్ళని రేప్ చేయని గ్యారంటీ ఏంటి? అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ లా ప్రకారం మనం ఇంకా మ్యారిటల్ రేప్ని అసలు రేప్ లాగా కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు మ్యారిటల్ రేప్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత నా వైఫే కదా, నేను ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు, షీ హ్యాస్ టు సే ఎస్ టు వాట్ ఎవర్ దట్ ఐ ఆస్క్ ఫర్ అని అనడానికి లేదు. ఈవెన్ దో తను మీ వైఫ్ అయినా సరే, ఈవెన్ దో తను మీ లివింగ్ రిలేషన్షిప్లో గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, కన్సెంట్ లేకుండా యూ కాంట్ గో ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఇన్ఫ్యాక్ట్ సెక్షువల్ ఇంటర్కోర్సే కదా, దేనికైనా సరే యూ కాంట్ గో బియాండ్ ద కన్సెంట్. కన్సెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ విచ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 విచ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. సో దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓవర్ రైట్ చేయలేం. సో జస్ట్ ఇమాజిన్ ద సినారియో, రేప్ చేసిన పర్సన్తో కలిసి ఉండమని చెప్తున్నారు. అలానే ఒకవేళ ఆ పర్సన్ తర్వాత మనం రిఫార్మ్ చేయడానికి ట్రై చేసినా దిస్ పర్సన్ విల్ బి విక్టిమైజ్డ్. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా కోర్ట్స్లో ఈ రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే టెస్టిమనీ చల్లట్లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎవరైనా కేసులు ఫైల్ చేసినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు తప్పితే రేప్ కమిట్ చేసిన పర్సన్ ఎవరు బ్లేమ్ చేయట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం విక్టిమ్దో లేదా రేప్ చేసిన పర్సన్దో కాదు, ఆల్ ఆఫ్ అస్, మన అందరిది. ఎందుకంటే మనం విక్టిమ్కి ఇవ్వాల్సిన సపోర్ట్ని ఇవ్వట్లేదు. ఇట్ కెన్ బి ఏ లీగల్ సపోర్ట్, ఇట్ కెన్ బి ఏ మోరల్ సపోర్ట్, ఇట్ కెన్ బి అన్ ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, ఏదైనా కానివ్వండి, మనం విక్టిమ్కి ఇవ్వాల్సిన సపోర్ట్ని ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే క్రైమ్ని కమిట్ చేశారో, ఎవరైతే ఆ యాక్టివిటీని కమిట్ చేశారో వాళ్ళకి జరగాల్సిన శిక్ష పడేలాగా మనం ఎవరం తీసుకోవట్లేదు, మనం ఎవరం కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీ నో దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా వీటికి సపోర్ట్ చేస్తాయి. ఏదైతేనేం రిమెంబర్, 2 ఫింగర్ టెస్ట్ ఈజ్ బ్యాన్. ఇప్పటి నుంచి అది జరగదు. అండ్ మోర్ ఓవర్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా చెప్పండి. అండ్ వి విష్ ఇలాంటి రిగ్రెసివ్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ తొందరగా మారాలి అని కోరుకుందాం. అలానే మహిళల మీద ఈ అఘాయిత్యాలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. అండ్ విల్ కీప్ ఫైటింగ్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.